హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి టెట్ 2026 ఉంది కదా. ఇప్పుడు మనకి రాబోయే టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించిన టాపిక్స్ అనేవి ఇంగ్లీష్లో ఉన్నాయి. మనకు కొంచెం తెలుగులో కావాలి, తెలుగులో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడిగారు. సో తప్పకుండా అండి. సో చాలామంది ఏంటంటే కొన్ని టాపిక్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతారు, ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. 30 మార్క్స్ కాబట్టి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించిన టాపిక్స్ అనేవి 30 మార్క్స్కి ఉంటాయి కాబట్టి అంత ఈజీగా కూడా తీసుకోవటం అనేది కుదరదు. సో కొన్ని టాపిక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, అవి మాకు అర్థం కావట్లేదు, ఆ సిలబస్ అనేది మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగారు. మీకోసం నేను ఖచ్చితంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓన్లీ సిలబస్ అండి. సో మీరు అడిగితే ఖచ్చితంగా నేనైతే చేస్తా కదా, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది అయితే అడిగారు, అంటే ఎక్కువ మంది అడగటం అయితే జరిగింది. సరే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో టుడే టాపిక్ ఏంటంటే టెట్. ఇప్పుడు మనకి రాబోతున్న టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అంటే శిశు వికాస మరియు బోధనా శాస్త్రం 30 మార్క్స్కి ఉంటుంది కదా, దానిలో టాపిక్స్ అనేవి మీకోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి శిశువును అవగాహన చేసుకోవటం, అండర్స్టాండింగ్ ఎ చైల్డ్ అనేది మెయిన్ టాపిక్ అన్నమాట. దాంట్లో వచ్చేసి సబ్ టాపిక్ వచ్చేసి బాల్య దశ భావనలు అనే టాపిక్ ఉంది. దాంట్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే బాల్యం యొక్క భావన మరియు దాని ప్రాముఖ్యత. నేను జస్ట్ చదువుకుంటూ వెళ్తానండి, మీకు కావాలంటే ఇది నోట్ చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఈ టాపిక్సే కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఏదైనా అర్థం కాకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకో టాపిక్ వచ్చేసి బాల్య భావనలో పోలికలు మరియు వైవిధ్యాలు, భారతీయ మరియు ప్రపంచ సందర్భాల్లో బహుళ బాల్య దశలు. అంటే ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంగా చూసుకుంటే పిల్లల్లో ఉండే టైప్స్ ఆఫ్ అంటే రకరకాల చైల్డ్హుడ్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్తున్నారు. నెక్స్ట్ సామాజికీకరణలో కుటుంబం మరియు పాఠశాల పాత్ర, రోల్ ఆఫ్ ఫ్యామిలీ స్కూల్ ఇన్ సోషలైజేషన్ అనే టాపిక్ అన్నమాట. పిల్లల పెంపకం, కుటుంబం మరియు పెద్దలు, పిల్లల మధ్య సంబంధాలు, శిశు పెంపక పద్ధతులు. సో ఎందుకు ఇలాగా 3 కలర్స్లో వేస్తానంటే టాపిక్స్ మీకు అర్థం కావాలని. ఇది మెయిన్ టాపిక్, ఇది సబ్ టాపిక్, దీంట్లో ఉన్న టాపిక్స్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాపిక్ వచ్చేసి దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు సాంకేతికాలు, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా అన్నమాట. దాంట్లో పరిశీలన, ఇంటర్వ్యూ, పరావర్తన పత్రికలు, ఉపాఖ్యాన రికార్డులు, కథనాలు, అంతర్పరిశీలన, ప్రయోగాత్మక పద్ధతి, ప్రశ్నావళి, వ్యక్తి అధ్యయన పద్ధతి, నిర్ధారణ మాపనలు, అనుదైర్ఘ్య క్రాస్ కల్చర్ విధానం, విద్యలో చర్చాత్మక పరిశోధన. నెక్స్ట్ చూడండి, వికాస దృక్పథాలు అనే టాపిక్ అన్నమాట. తర్వాత పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత భావన. నెక్స్ట్ టాపిక్ వికాస సూత్రాలు ఉంటాయి కదా, దానికి సంబంధించింది. ఈ పెరుగుదల, వికాసం దీని గురించి మన ఛానల్లో క్లాసెస్ అయితే ఉన్నాయి, చూడండి. వికాస సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాల గురించి కూడా మనం చెప్పడం జరిగింది. వికాస మైలురాయి అంటే మైలురాళ్ళు, వికాస ప్రమాదాలు, మనోవిజ్ఞాన శాస్త్ర శాఖలు. నెక్స్ట్ వన్ శారీరక చలనాత్మక వికాస, పెరుగుదల అండ్ పరిపక్వత. ఓకేనా, దీని గురించి కూడా మన క్లాస్లో టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. పాఠశాల సంస్కృతి, ఉపాధ్యాయులతో సంబంధాలు, ఉపాధ్యాయుల అంచనాలు మరియు పాఠశాల సాధన. అంటే పిల్లలు అంచనా వేయొచ్చు కదా స్టూడెంట్స్ని, ప్రతి ఒక్క టీచర్ కూడా అంచనా వేస్తారు, అది ఎలా అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. బడి బయట ఉండటం, అధిక వయసు గల అభ్యాసకుడు. నెక్స్ట్ వన్ సామాజిక వికాసం అన్నమాట. సామాజికీకరణ, భావన మరియు ప్రక్రియలు, కుటుంబం, తోటివారు, పాఠశాల, సమాచార మాధ్యమాలు మరియు సంస్కృతి పాత్ర. సామాజిక వికాసంలో పోటీ, సహకారం, క్రమశిక్షణ,
బహుమతి మరియు దండన, సంఘర్షణ, దూకుడు మరియు వేధింపుల పాత్ర. నెక్స్ట్ వచ్చేసి ఉద్వేగ వికాసం అన్నమాట. దీంట్లో వచ్చేసి ఉద్వేగాలపై ప్రాథమిక అవగాహన, రకాలు, వాటి వికాసం. నెక్స్ట్ ఉద్వేగ పరిపక్వత, ఉద్వేగ లబ్ధి, ఉద్వేగాలు, నిర్వహణ అంటే ఉద్వేగాలను ఎలా కంట్రోల్ చేయొచ్చు ఇవన్నీ కూడా. ఉద్వేగ వికాసంలో కుటుంబం మరియు పాఠశాల పాత్ర. ఉద్వేగ వికాసంలో కుటుంబం, పాఠశాల పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి కూడా టాపిక్ అయితే ఉంది. నెక్స్ట్ భాషా వికాసం, మాటలు మరియు భాష యొక్క వికాసం. అసలు భాష ఎలాగుంటుంది, ఎలా డెవలప్ అవుతుంది దాని గురించి కూడా ఉంది. భాషా వికాస దృక్పథాలు స్కిన్నర్, బడూరా, చామ్స్కీ వీళ్ళ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట దీంట్లో. నెక్స్ట్ నైతిక వికాసం, వివిధ నైతిక వికాస సిద్ధాంతాలపై దృక్పథాలు, నైతిక వివేచనలో సాంస్కృతిక వైవిధ్యాలు అన్నమాట. నెక్స్ట్ ఆట మరియు వికాసం అంటే ఆటలు వికాసం ఉంటుంది కదా, ఆ టాపిక్ అన్నమాట. ఆటల అర్థం మరియు వాటి విధులు, ఆటల రకాలు మరియు రకాలు అంటే టైప్స్ అండ్ కైండ్స్ ఆఫ్ ప్లేస్ ఉంటాయి కదా, అవన్నమాట వాటి గురించి. నెక్స్ట్ వచ్చేసి క్రీడలు మరియు సమూహ గతిశీలత, ఆటలు, నియమాలు మరియు పిల్లల విభేదాలు ఎలా పరిష్కరిస్తారు, ఎలా చర్చలు జరుపుతారు. సో ఇవి ఓన్లీ టాపిక్సే కాబట్టి అంటే సిలబస్ని మీకు ఒకసారి చెప్తున్నాను తెలుగులో, అందుకే పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ వీటికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్స్ మన క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి. స్వీయ భావన, స్వీయ వర్ణన, స్వీయ గుర్తింపు, స్వీయ భావన, ఆత్మగౌరవం, సామాజిక పోలిక, అంతర్నికరణ మరియు స్వీయ నియంత్రణ అనేవి ఈ స్వీయ భావనలో ఉన్న టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి సంజ్ఞానాత్మక మరియు సంజ్ఞానాత్మక వికాసం. ఓకేనా, సంజ్ఞానాత్మకత మరియు సంజ్ఞానాత్మక వికాసం అన్నమాట. సంజ్ఞానాత్మక అంటే అర్థం ఏంటి అనేది ఇక్కడ అడగటం జరిగింది. సంజ్ఞానాత్మకత అర్థం అంటే దశల వారీ సంజ్ఞానాత్మక వికాసం. దాంట్లో మళ్ళీ ఇంకో టాపిక్ వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసంలో రకాలు ఏంటని కూడా అడిగారనమాట. ప్రత్యక్షం, ఆలోచన, అవధానం, ఊహ, సమస్య పరిష్కారం, వివేచన, మెటా, కార్మిషన్, సృజనాత్మకత ఇవన్నీ కూడా రకాలన్నమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఏదో డిఎస్సి ఆర్ టెట్ ఏది తీసుకున్నా ఖచ్చితంగా ఉండేది వైయక్తిక భేదాలు. అసలు వైయక్తిక భేదాల్లో టైప్స్ ఏంటంటే ప్రజ్ఞా స్వభావం మరియు సిద్ధాంతాలు, ఏకకారక సిద్ధాంతం, వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సమూహకారక సిద్ధాంతం, గిల్ఫోర్డ్ ప్రజ్ఞా నమూనా, బహుళ ప్రజ్ఞ, ప్రజ్ఞాలబ్ధి, ప్రజ్ఞా పరీక్షలు. సో మీకు సైకాలజీకి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన టాపిక్స్ తెలుగులో చెప్పడం వల్ల సిలబస్ ఇది అని బెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం అకాడమీ టెక్స్ట్ బుక్స్ అంటే టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కటి కూడా తెలుగులోనే ఉంటాయి. కాబట్టి మీకు సిలబస్ అనేది తెలుగులో తెలియటం వల్ల ఏంటంటే ఈజీగా మీరు చదువుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి చాలామంది అడిగారు తెలుగులో చెప్పమని. స్పెషల్గా ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోవాలి నథింగ్ బట్ సైకాలజీని అడగటం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాసంలో దృక్పథాల గురించి అడుగుతున్నారండి. పియాజే, వైగోట్స్కీ. భావనల నిర్మాణంలో భావన అర్థం, భావన నిర్మాణం, బ్రూనర్, పియాజే గురించి అడగటం జరిగింది. నెక్స్ట్ వన్ అభ్యసన, కంటెంట్ ప్రక్రియ. పిల్లలు అభ్యసన ప్రక్రియల గురించి అడిగారు. అలాగే పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనేది టాపిక్ కూడా ఉంది. నెక్స్ట్ ప్రవర్తనవాదం, ప్రాథమిక భావన, ప్రవర్తనవాదం గురించి ప్రాథమిక భావన అలాగే అనువర్తనాల గురించి అడిగారు. నెక్స్ట్ ఆలోచన మరియు విచక్షణ, ఆలోచన ప్రక్రియకు మరియు అభ్యసనానికి మధ్య సంబంధం, సంజ్ఞానాత్మక అభ్యసన, సంజ్ఞానాత్మక వికాసం, నిర్మాణాత్మక వాదం, తరగతి గది అనువర్తనాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పిల్లల ప్రస్తుత ఆలోచనలపై నిర్మించడం ఎలాగా అనేది ఉంది. సంబంధాలు ఏర్పరచడం, అర్థాన్ని సృష్టించడం, భావనల సంబంధాలు, పెద్ద ఆలోచనలు, గ్రాఫిక్ ఆర్గనైజేషన్ మరియు కాన్సెప్ట్ మ్యాప్, వినియోగం, అనుభవపూర్వక అభ్యసనం ఇవన్నీ కూడా ప్రస్తుత ఆలోచనలు అంటే స్టడీస్పై యొక్క సైకాలజీ